ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అయితే చాలు కదా అనుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, దాని తర్వాత వెళ్ళి బ్రేక్ అని పెట్టాను. వెంటనే నాకేమైందంటే ఒక వాల్యూ ప్రింట్ అయిపోగానే నాకేమైందంటే ఒక అప్పర్ కేస్ వాల్యూ ప్రింట్ అవ్వగానే నాకేమైందంటే లూప్ అనేది ఆగిపోవడం అనేది జరిగిపోయింది. ఇలా ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దానిలో వచ్చే ఫస్ట్ అప్పర్ కేస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ అప్పర్ కేస్ క్యారెక్టర్ మాత్రం మనం ప్రింట్ చేయాలంటే కోడ్ అనేది ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ సెషన్లో మనం ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో దాని తర్వాత ఉండే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. మన లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే ఇండెక్సింగ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తాం లాస్ట్ సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తారన్నమాట. అది ఏంటిది, ఎందుకు చేస్తాం, ఏంది అనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. దానికంటే ముందర మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన మిషన్ లోపలికి మనం ఏం చేయాలంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయినప్పుడు మాత్రం మనం ఏం చేస్తాము ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా అప్లికబుల్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ నేను ఏం చేద్దామంటే నా జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేద్దామంటే హలో మనం ఏం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జూపిటర్ నోట్బుక్ ఏదైతే ఉందో జస్ట్ 1 సెకండ్ జస్ట్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మన జూపిటర్ నోట్బుక్ లోపలికి మనం పాండాస్తో కనుక ఏ కాన్సెప్ట్ అన్నా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన జూపిటర్ నోట్బుక్లో మనం ఏం చేయాలంటే ఒక డేటా ఫ్రేమ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ డేటా ఫ్రేమ్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనం గోల్డెన్ సార్లు చూసాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా నేర్చుకుందాం. అంటే మనం ఏం చేస్తామంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. అలా పాండాస్ అనే సాఫ్ట్వేర్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే మనం నేర్చుకున్నాం. పాండాస్ అంటే ప్యానల్ డేటా అని పిలిచారు. పాండాస్ అంటే దాని యొక్క ఫుల్ నేమ్ ఏంటంటే ప్యానల్ డేటా అని పిలుస్తారు. ఈ ప్యానల్ డేటాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం ఏం చేయొచ్చు అంటే మ్యానిపులేట్ చేయడము, ఎనాలిసిస్ అనేది చేయడం, ఇలా బోల్డ్ అని డేటాతో మనము కొన్ని బోల్డ్ అండ్ ఆపరేషన్స్ అనేవి చేయడానికి ఏం చేస్తారంటే డేటాని ఎనాలిసిస్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అలా డేటాని మ్యానిపులేట్ చేయడం, ఎనాలిసిస్ చేయాలి అంటే మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తారంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేయడం అనేది చేస్తారు. ఇలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే డేటా సెట్ అంటారు. అంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో డేటా సెట్, ఆ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే టేబుల్ రూపంలో మార్చడం అనేది చేస్తారు. అలా మార్చడానికి ఏం చేస్తారంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేస్తారు. అంటే మన దగ్గర ఏదైనా వర్డ్ రూపంలో కానీ, పీడిఎఫ్ రూపంలో కానీ, ఎక్సెల్ రూపంలో కానీ ఏదైనా ఒక డేటా కనుక ఉంది అంటే ఆ డేటాతో మనం ఏం చేస్తామంటే ఆ డేటాతో మనము సెర్చ్ చేయడం కానీ, ఆ డేటాని చెక్ చేయడం కానీ, ఆ డేటాకి రోల్స్ యాడ్ చేయడం కానీ, క్రియేట్ చేయడం, ఇలా బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మీద చేసే ఆపరేషన్స్ అన్నిటిని కూడా
మనం చేయడానికి ఏం చేస్తారంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ వాడతారు. అవన్నీ నాకు అనవసరం. అంటే మన దగ్గర ఏదైనా ఒక డేటా ఉంది అంటే ఆ డేటాని టేబుల్ రూపంలోకి మార్చి ఆ టేబుల్ మీద మనం ఇంతకుముందు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేసేటప్పుడు మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. అంటే మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం టేబుల్ రూపంలో మార్చి ఆ టేబుల్ మీద బోలెడన్ని ఆపరేషన్స్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో పాండాస్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వర్క్ చేయడం అనేది చేస్తారు. అలా చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అని మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా చేయాలంటే ఎలానో మీ అందరికి అర్థమైంది. ఇప్పుడు నేనేం చేస్తామంటే నా దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేనేం చేస్తానంటే రీడ్ చేస్తున్నాను. అలా రీడ్ చేయాలంటే ఏం చేస్తాను, pd.read_csv నా దగ్గర ఉన్న ఫైల్ CSV ఫైల్ కదా, CSV అని రాసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల నేనేం చేశానంటే డబుల్ కోట్స్ అనేవి పెట్టుకున్నాను. ఆ డబుల్ కోట్స్ లోపలికి వెళ్ళి నేనేం చేశానంటే ఇంతకు ముందర ఒక ఫైల్ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసేసామో అంటే మనం CSV ఫైల్ తీసుకున్నాం కదా, ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసుకొని నేనేం చేశానంటే దీంట్లోకి తీసుకొచ్చి నేనేం చేశానంటే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేనేం చేశాను ఈ కోడ్ని రన్ చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. వెంటనే నాకేమైందంటే నా దగ్గర ఉన్న CSV ఫైల్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఆధారంగా నేను క్రియేట్ చేసుకున్న CSV ఫైల్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే రీడ్ చేయడం అనేది చేసేసింది. ఓకేనా. ఆ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే డి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నా దగ్గర ఏదైతే CSV ఫైల్ ఉందో ఆ ఫైల్ అంటే CSV ఫైల్ అంటే దాన్ని అట్లా అనుకోవచ్చు. నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది కదా, ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తున్నానంటే డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, పాండాస్ అనే సాఫ్ట్వేర్ సహాయంతో మారుస్తాం కాబట్టి pd.data ఫ్రేమ్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ చెప్పేసి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇవ్వచ్చు. లేకపోతే మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ రూపంలో మార్చిన డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే DF అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలా స్టోర్ చేసుకున్నాక ఏం చేశాను, రన్ చేశాను. అంటే ఈ కమాండ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత నేను ఏం చేశానంటే DF అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ప్లేయర్ అని చేసి చూస్తే నా దగ్గర ఏమైందంటే ఇందాక నేను క్రియేట్ చేసిన ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ మొత్తం కూడా ఏమైందంటే డేటా ఫ్రేమ్లోకి మారడం అనేది జరిగింది. ఇలా ఎందుకు మారింది ఏంటి అనేది మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కాబట్టి ఒక డేటా ఫ్రేమ్తో మార్చడం మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఈ డేటా ఫ్రేమ్ మీద బోల్డ్ అన్ని ఆపరేషన్స్ చేయాలి. వాటిలో మనం ఏం చేసామంటే నిన్న కొన్ని ఆపరేషన్స్ గురించి చూసాం. ఈరోజు ఇంకొన్ని ఆపరేషన్స్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే LOC, ILOC అనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఏంటిది LOC అంటే ఏంటి, ILOC అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ LOC అంటే ఏంటో చూద్దాం. మనం ఇంతకు ముందులా ఏదైనా సరే మనము ఒక నా దగ్గర ఉన్న డేటా ఫ్రేమ్లోండి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే నేనేం చేశాను, స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి నేనేం చేశాను, స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్, స్టెప్ అనేది చెప్పడం ద్వారా నాకేమైంది, నాకు ఏదైతే చెప్పానో ఫలానా రో నుండి ఫలానా రో వరకు నాకేమైందంటే టోటల్ డేటా అనేది రావడం జరిగింది. అలా వచ్చేటప్పుడు నాకేం జరిగింది నాన్న, ఎండ్ ఇండెక్స్ ఏదైతే చెప్పానో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే ఇంక్లూడ్ అయ్యి రావట్లేదు అనమాట. ఇంక్లూడ్ అయ్యి రాకుండా నాకేమవుతుందంటే ఎండ్ ఇండెక్స్ అనేది స్టాప్ అయ్యి రావడం అనేది జరిగింది. అలా ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ని స్టాప్ చేసేసి కనుక మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమంటారంటే LOC అని పిలుస్తారనమాట. అదే మనం ఎండ్ ఇండెక్స్తో సహా మన దగ్గర ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ILOC అని పిలుస్తారనమాట. అంటే LOC, ILOC అంటే అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? సార్ ఇంకొకసారి చెప్పరా? రిపీట్ చేయండి సార్ ఒకసారి. మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే మరొక న్యూ టాపిక్ గురించి మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం. అదేంటిది అంటే LOC, ILOC అనే ఒక కాన్సెప్ట్ని గురించి
మనం ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాం. ఏంటిదని చూద్దాం. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో నేర్చుకుంటాం. ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. జస్ట్ ఒక సెకండ్ మీరు ఇప్పుడు నా దగ్గర ఇదంతా కూడా తెలుసుకోవాలని నేనేం చేశానంటే ఎల్ఓసి అంటే ఏంది, ఐఎల్ఓసి అంటే ఏంది అనేది చూద్దాం. ఎల్ఓసి అంటే ఏమంటారంటే లేబుల్ బేస్డ్ సెలక్షన్ అని పిలుస్తారన్నమాట. లేబుల్ ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే కాలమ్స్, రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమంటారంటే ఎల్ఓసి అంటారన్నమాట. ఇంటీజర్ బేస్డ్ సెలక్షన్ కనుక చేయాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐఎల్ఓసి అని పిలుస్తారన్నమాట. అంటే ఏంటిది, దీని గురించి మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అంటే ఏందో నాకు తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఆ స్ట్రింగ్లో నా దగ్గర ఏముందంటే -r -a -d -i అని ఒక స్ట్రింగ్ ఉంది. దీనిలో నుండి మా నవీన్ అనే అబ్బాయి ఏం చేశారంటే రవి అనే వర్డ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. RAVI అనే క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాడు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాడు? అలా చేయాలంటే ఎలా చేస్తాం? సింటాక్స్ ఏంటి? సింటాక్స్ చూస్తున్నాను. వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత ఏం చేశాను, స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్ కాలన్ కాలన్ చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే వాల్యూస్ ఇచ్చి చూద్దాం. వేరియబుల్ నేమ్ ఏమనుకున్నా అంటే ఏ అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏంది? అవుట్పుట్ నాకు రవి అనే పేరు తేవాలంటే కోడ్ ఎలా రాయాలి? ఎర్ర నవీన్ ప్రింట్ ఆఫ్ 0:8 2. 0 తీసుకుంటే హైఫన్ వస్తుంది కదా, 0 కాదు 1 కదా తీసుకోవాలి. 1 అని తీసుకుంటాం. ఇప్పుడు 1:8 అప్పుడు నాకు ఏమొస్తుంది, 1 అనే వాల్యూ వస్తుంది. 1 అనే వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది. తర్వాత నాకేం స్టెప్ 2 అంటే 1 తర్వాత ఈ వాల్యూ అయిపోయింది కాబట్టి 0 యొక్క ఇండెక్స్ తర్వాత ఇదంతా 1 కాబట్టి 2 3 అంటే నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఏది ఇది కాబట్టి 3 అంటే 3 అనే క్యారెక్టర్ అంటే ఏ వచ్చేసింది. తర్వాత ఏంది 4 అయిపోయింది, స్కిప్ అంటే 5th ఎలిమెంట్ అంటే ప్రతి రెండో ఎలిమెంట్ అనేది రావడం జరిగింది, బి అనేది వచ్చేసింది. తర్వాత 6 అయిపోయింది, 7 అనేది వచ్చేసింది. ఇక్కడ 7 అంటే ఏంది ఐ. నేను ఇక్కడ ఎండ్ ఇండెక్స్లో 8 పెట్టకుండా 7 కనుక పెట్టాను వాట్ విల్ బి ద అవుట్పుట్? కనుక పెట్టానుకో వాట్ విల్ బి ద అవుట్పుట్? అనే క్యారెక్టర్స్ వరకే వస్తుంది. అంటే ఇక్కడ నేనేం రాస్తాను, ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ రాస్తే ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏదైతే రాస్తానో ఈ ఎండ్ ఇండెక్స్ అనేది ఏమైంది, నాట్ ఇంక్లూడెడ్. అంటే ఈ ఎండ్ ఇండెక్స్ అనేది నాకేమైందంటే ఇంక్లూడ్ అనేది అవ్వలేదన్నమాట. ఇంక్లూడ్ అవ్వకుండా నాకేమైందంటే బిఫోర్ ద నంబర్ అంటే n-1 దీనికి బిఫోర్ ద నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు నాకేమైందంటే క్యారెక్టర్స్ మాత్రమే ఏమైనాయి అంటే డేటా అనేది రావడం జరిగిపోయింది అనమాట. అంతేనా కదా నాకు జరిగింది? 1 to 8 అని పెట్టాను. 8 అనేది అసలు కంటెంట్ 8 అనే వాల్యూనే తీసుకోకుండా ఏం జరిగిందంటే అప్ టు 7 అనే క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రం నాకేమైందంటే ఏం చేసింది, ఈ కంప్యూటర్ అనేది తీసుకోవడం జరిగిపోయింది. కావాలంటే నేను ఏం చేశానంటే మీ అందరికి అర్థం అవ్వాలనుకో
ఇక్కడ 8 పెట్టేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ స్టెప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. స్టెప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఎంతవరకు వస్తుంది నాన్న? -r, -a, -v అట్లా అప్ టు 7th క్యారెక్టర్. ఇక్కడ 8 ఇవ్వకుండా నేను ఏం చేశానంటే సపోజ్ దట్ 5 అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 5 అని ఇచ్చాను. 5 అని ఇచ్చానుకో, వాట్ విల్ బి ద అవుట్పుట్? అప్పుడు నాకేమైంది? 5 అని కనుక ఇచ్చానుకో అవుట్పుట్ ఏంది? ఏమని ప్రింట్ అయింది? R-A- అనే క్యారెక్టర్ వరకు మాత్రమే నాకేమైంది అంటే ప్రింట్ అయింది. అలానే కానీ వి అనే క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవ్వదు అనమాట. అవునా కాదా? ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ప్రింట్ అవ్వదు. దాని బిఫోర్ ద క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వరకు ఉన్న డేటా మాత్రం నాకేమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా ఏదైనా సరే మనం స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ చేసేటప్పుడు, అంటే మనం ఏదైనా ఒక రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకునేటప్పుడు స్లైసింగ్ ద్వారా దానిలో ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ అవ్వకుండా గనక తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఏదైనా ఒక స్లైసింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసేటప్పుడు మనకి ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాకుండా మనం తెచ్చుకునే మెథడ్ని ఏమంటారంటే ఎల్ఓసి అని పిలుస్తారన్నమాట. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు చూడు, అంటే ఎల్ఓసి అంటారనమాట. ఎల్ఓసి అని పిలుస్తారు. అలానే నాకేం చేసేసి అంటే కొన్నిసార్లు ఈ ఎండ్ ఇండెక్స్తో పాటు కూడా నాకు డేటా రావాలి. ఎలా రావాలంటే R-A-V అనే ఎండ్ ఇండెక్స్తో పాటు కూడా నాకు డేటా రావాలనుకో, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవడం అనేది చేస్తారు. ఎల్ఓసి అంటే ఏమని పిలుస్తారంటే ఏదైనా సరే ఎండ్ ఇండెక్స్తో పాటు డేటాని తెచ్చుకోకుండా, ఎండ్ ఇండెక్స్ కాకుండా దానికి బిఫోర్ ద క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ బిఫోర్ ద క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారనమాట. అదే ఎండ్ ఇండెక్స్తో పాటు ఉన్న రోస్ యొక్క డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు అనమాట. అంటే ఒక డేటా ఫ్రేమ్లో మనం ఏం చేస్తామంటే స్టాప్ ఎండ్ ఇండెక్స్ ఇంక్లూడెడ్, అంటే ఎండ్ ఇండెక్స్ అనేది ఇంక్లూడ్ కాకుండా డేటాని స్టాప్ చేసి తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఎల్ఓసి అని పిలుస్తారు. ఐఎల్ఓసి అంటే ఏమని పిలుస్తారంటే ఎండ్ ఇండెక్స్తో ఉన్న రోతో ఉన్న డేటాని కూడా తెచ్చుకోవడాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. అంటే ఎల్ఓసి అనేది ఎలా చేస్తారు, ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ని ఎలా అప్లై చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. దానిలో ఫస్ట్ కాంటెంట్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఇంకా అర్థం కాకపోతే మనం ఏం చేద్దాం అంటే దీనిలో మాడ్యూల్ అయిపోయినాక మరలా ఒక్కోసారి రీక్యాప్ చేసుకుందాం. ఓకే, జస్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం అంటే దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఎల్ఓసి అనే దానిలో ఉన్న ఫస్ట్ కాంటెంట్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ కాంటెంట్ ఏంటంటే నా దగ్గర ఎల్ఓసి అని చెప్పాను. నా దగ్గర ఒక రోస్ ఉన్నాయి కదా, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. మనం దేని గురించి చూస్తున్నాము? ఒక డేటా ఫ్రేమ్ గురించి చూస్తాం. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఏ టేబుల్. అంటే నా దగ్గర ఒక టేబుల్ రూపంలో ఉన్న డేటా మీద మనం ఏం చేస్తామంటే బోల్డ్ అంత ఎనాలిసిస్, బోల్డ్ అంత డేటాని మనకు కావాల్సిన వర్షన్స్లో కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి కొన్ని ఆపరేషన్స్ అనేవి చేస్తామని చెప్పుకున్నాం. అలా చేయాలంటే నా దగ్గర ఏమున్నాయంటే ఒక టేబుల్ ఉంది. ఏముందంటే నేమ్ అనే ఒక కాలము, అలానే ఏముందంటే ఏజ్ అని మరొక కాలము, అలానే నా దగ్గర ఇంకోటి ఏంటంటే స్కోర్ అనే కాలంతో నా దగ్గర ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఓకే, దీంట్లో నాకేమున్నాయంటే డిఫరెంట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేట్లకి నా దగ్గర ఒక వాల్యూ ఉంది. ఎంతంటే నేమ్ అంటే శ్యామ్ అని తీసుకున్నాను. శ్యామ్ అని ఒక రో ఉంది. ఆ తర్వాత నాకేముందంటే రామ్ అని ఒక రో ఉంది. అలా నాకేముందంటే ఇంకోటి ఏమో హరి అని మరొక రో ఉంది. ఓకే, ఇక్కడ రోస్ అన్ని గుర్తుపట్టాలని నేను ఏం చేస్తానంటే బాక్స్ కొట్టేస్తున్నాను. ఓకే, దాంట్లో నాకేం చేస్తుంటే శ్యామ్ అనే అతని ఏజ్ ఎంతంటే 26, రామ్ అనే అతని ఏజ్ ఎంతంటే 32, హరి అనే అతని ఏజ్ ఎంతంటే 18 అని తీసుకున్నాను. అలానే వాటి స్కోర్ ఎంతంటే ఒకడేమన్నా 50, ఒకడేమన్నా 42,
ఇంకొకటేమో 74 అని తీసుకున్నాను. ఓకేనా, నా దగ్గర ఇట్లా ఒక డేటా ఫ్రేమ్ అనేది ఉంది. ఈ డేటా ఫ్రేమ్లో నుండి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఆల్ ద రోస్ కాకుండా నాకేం కావాలనుకున్నానంటే ఈ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఈ 2 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామంటే ఒక కాన్సెప్ట్ సహాయంతో మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎలా తెచ్చుకుంటారంటే డిఎఫ్ అని రాసేసి డేటా ఫ్రేమ్ అని రాసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అంటే మనం మామూలుగా ఇంతకుముందులైతే ఏం చేసాము, డిఎఫ్ అని రాసేసి స్క్వేర్ బ్రేస్ అని పెట్టేసి నేనేం చేశాను, స్టార్ట్ ఇండెక్స్ అంటే 0 అని పెట్టేసి కాల్ అని పెట్టేసేసి ఎండ్ ఇండెక్స్ ఏం చెప్పాను, మనకి 2 రోస్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను 2 అని ఇచ్చాను, ఇచ్చేసి కాల్ అని పెట్టేసి ఇక్కడికి స్టెప్ 1 అని ఇచ్చాను, ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి నేనేం చేశాను అంటే దీన్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది వచ్చింది 0, 1 అంటే మొట్టమొదటి 2 క్యారెక్టర్స్ మాత్రమే వచ్చినాయి. నేను ఇక్కడ 2 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటిరా నవీను, 2 అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటి, ఎండ్ ఇండెక్స్ అనేది 2 అంటే ఎక్కడి నుండి మనం కంప్యూటర్ కౌంట్ చేసేది 0 అనే ఇండెక్స్ నుండి కౌంట్ చేస్తుంది. 0, 1, 2 అనే క్యారెక్టర్ నాకు వచ్చిందా, 2 అనే ఇండెక్స్ వచ్చిందా, నాకు రాలేదు. అంటే మనం ఏదైనా సరే ఎండ్ ఇండెక్స్ ఏదైనా సరే ఒక వాల్యూ కనుక ఇచ్చామనుకో, ఆ వాల్యూ అనేది కాకుండా దాని బిఫోర్గా ఉన్న క్యారెక్టర్ వరకు ఉన్న డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారు. యాక్చువల్గా ఇలా చేయడం అనేది పాండాస్తో ఇట్ ఈస్ ఎ రాంగ్ ప్రాసెస్ అనమాట. మనకు కావాల్సిన రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అంటే మనకు పర్టికులర్గా ఎన్ని రోస్ యొక్క డేటాని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో, అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే ఇట్లా ఎల్ఓసి, ఇలా తెచ్చుకునే కాన్సెప్ట్ ఏమంటారంటే ఎల్ఓసి అంటారు. ఈ 2 అనేది కూడా 2 అనే ఇండెక్స్తో ఉన్న డేటా యొక్క రోని కూడా మనం తెచ్చుకోవాలనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. ఇలా కనుక మనం ఏదైనా రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం ఏం చేస్తున్నామంటే ఎండ్ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్గా ఉన్న డేటా వరకు కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం కోడ్ ఎప్పుడు కూడా ఇలా రాయకూడదు అనమాట. పాండాస్తో రాసేటప్పుడు అలా రాయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డిఎఫ్ అని పెట్టేసి డాట్ ఇచ్చేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్లో 0, 2, 1 అని చెప్పి స్క్వేర్ బ్రేస్ క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో, అప్పుడు మనకి ఏమవుతుందో చూడండి. ఎల్ఓసి అని చెప్పగల నాకేమైంది, ఎల్ఓసి అని చెప్పగల నాకేమైందో చూడు. అక్కడ ఉన్న డేటా అనేది ఏమైందంటే, చిన్న మిస్టేక్ చెప్పండి, అక్కడ ఉన్న డేటా అనేది ఏమైంది అంటే నాకు ఏమైంది ఎండ్ ఇండెక్స్తో పాటు కూడా నాకు రావడం ఒక చిన్న మిస్టేక్ చెప్పాను, ఇవ్వకపోద్దు. ఇప్పుడు ఎల్ఓసి అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే స్టెప్ చెప్పామో ఆ స్టెప్తో పాటు కూడా నాకేం కావాలంటే ఎండ్ ఇండెక్స్ ఏదైతే చెప్పానో ఆ ఎండ్ ఇండెక్స్తో పాటు కూడా ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అని పెట్టేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి స్టార్ట్ ఇండెక్స్ చెప్పి కాల్ అని చెప్పేసి ఎండ్ ఇండెక్స్ చెప్పేసి స్టెప్ అనేది కూడా మనం ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి ఎండ్ ఇండెక్స్ వరకు ఉన్న డేటాతో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఎల్ఓసి అనేది అప్లై చేయడం ద్వారా ఏమైందంటే ఎండ్ ఇండెక్స్తో ఉన్న రో కూడా మనకు రావడం అనేది జరిగింది. దీంట్లో ఏమన్నా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి కూడా చూద్దాం. మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న రో వర్క్తో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలానే కాకుండా నాకేం కావాలనుకుంటున్నా అంటే పర్టికులర్గా నాకు ఒక 14th రో యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఎల్ఓసి అనేది, సార్ ఇందాక మీరు స్లైసింగ్ చేశారుగా ఆ స్లైసింగ్ ద్వారానే మీరు తెచ్చుకోవచ్చు కదా సార్, మధ్యలో ఈ ఎల్ఓసీలని మెంటల్ ఎక్కుతుంది కదా సార్, అలా ఎందుకు తెచ్చుకోలేదంటే దానికోసమే ఒక కాన్సెప్ట్ అనేది ఉందన్నమాట. ఏంటిది ఆ కాన్సెప్ట్ అంటే నా దగ్గర డేటా ఫ్రేమ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర
నా దగ్గర ఉన్న ఈ డేటా ఫ్రేమ్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయంటే మొత్తం కూడా డిఎఫ్ అని కొట్టాను. డిఎఫ్ అని కొట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రన్ చేసి చూసాను. అప్పుడు నాకు మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 3000 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిల్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సెలెక్టెడ్గా పర్టికులర్గా ఒక రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి నాకు. ఒకే ఒక్క రోజు మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా పర్టికులర్గా ఒక రో యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎలా అంటే నేను సపోజ్ 2000 అనే రో ఉంది చూడాను, ఆ 2000 అనే రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటాం? మామూలుగా అయితే ఎలా తెచ్చుకుంటాము? యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకుంటాం. అదే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్లో యాక్సెసింగ్ అనే దాన్ని అప్లై చేయరనమాట. అలా అప్లై చేయకుండా ఎలా తెచ్చుకుంటారంటే పర్టికులర్గా మనకు సెలెక్టెడ్గా ఉన్న రోస్ యొక్క డేటాని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తారంటే డిఎఫ్ అని పెట్టేసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళేసి మనం ఏదైతే రో తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ రో యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ రో యొక్క నెంబర్ ఇచ్చేసేసి మనం ప్లేయర్ రౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. నాకేమైందంటే ఇక్కడికి వెళ్ళి చూసానుకో నాకు ఆ 2000 అనే రో ఏదైతే ఉందో ఆ రో లోపల నాకేమైందంటే ఆ రో లోపల నాకు ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా టేబుల్ రూపంలో వస్తుంది అనమాట. మీకు కావాలంటే మీకు ఇక్కడ కనపడింది అనమాట. నేమ్ ఈక్వల్ టు ఎంత అని వచ్చింది 2000 అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్నది ఎన్నో రో అంటే 2000 రో అనే కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో ఉన్న డేటా మొత్తం కూడా నాకు ఏమైందంటే నీట్గా 1 by 1 ఒక్కొక్క కాలంలో ఉన్న డేటా అనేది నాకేం కావాలంటే తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారు. కావాలంటే మనం ఏం చేద్దామంటే 0th రో అని ఇద్దాం, 0 అని ఇద్దాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది 0th ఇండెక్స్తో ఉన్న రో ఏదైతే ఉందో ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా నీట్గా కనపడడం అనేది జరిగింది. ఇలా మనం పర్టికులర్గా సెలెక్టెడ్గా ఏదైనా సరే మనం ఏదైనా ఒక టేబుల్ కనుక క్రియేట్ చేస్తుంటే డేటా ఫ్రేమ్ ఆ డేటా ఫ్రేమ్లో ఉండి సెలెక్టెడ్గా పర్టికులర్ రో యొక్క ఇన్ఫర్మేషన్లో ఉన్న కాలమ్స్ పర్టికులర్ రోలో ఉన్న కాలమ్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి దానిలో మనం ఏం చేస్తామంటే రో నెంబర్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఏమిటంటే ఇలా టేబుల్ రూపంలో రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఇప్పుడు నేనేం చేద్దామంటే ఆ రోలో నుండి నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఆల్ ద కాలమ్స్ యొక్క నేమ్స్ ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు వచ్చింది. అలా వద్దు, నాకు కొన్ని సెలెక్టెడ్గా ఉన్న కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. అలా ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే నా దగ్గర 0th ఇండెక్స్ తీసుకున్నాను. ఆ రోలో నాకు ఎన్ని 27 కాలమ్స్ ఉన్నాయి. అన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు వద్దు. అలా కాకుండా పర్టికులర్గా కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా తెచ్చుకుంటారని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ రాసుకుందాం. డిఎఫ్ అని రాసేసి డాట్ అని చెప్పేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ చెప్పేసి ఆ స్క్వేర్ బ్రేస్లో మనం ఏం చేస్తామంటే రో నెంబర్ అనేది చెప్తారు. మేము ఎన్నో రోలో తెచ్చుకున్నాం, 0th ఇండెక్స్లో ఉన్న రోలో ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాం. ఆల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకో స్క్వేర్ బ్రేస్ కనుక క్లోజ్ చేసేసి రన్ చేసానుకో అప్పుడు నాకేమవుతుందంటే 0th ఇండెక్స్లో ఉన్న టోటల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే టేబుల్ రూపంలో రావడం జరిగింది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా అన్నప్పుడు నేను ఏం చేశానంటే ఆ రో నెంబర్ చెప్పి
తర్వాత మరలా కాలన్ చెప్పేసేసి స్క్వేర్ బ్రేస్ పెట్టేసి ఆ స్క్వేర్ బ్రేస్ లోపల మనం ఏం చేస్తామంటే డబుల్ కోట్స్ పెట్టుకొని ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం కాలం ఉందో ఆ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకో ఆ కాలం నేమ్ మాత్రమే ఇచ్చి చూద్దాం. కాంటినెంట్ అనే కాలం మాత్రమే కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ ఆన్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే అక్కడ ఉన్న కాలం ఏదైతే ఉందో 0th రోలో ఏంటిది కాంటినెంట్ అనే కాలం ఏదైతే ఉందో దానిలో ఉన్న వాల్యూ మాత్రం నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడం ఎవరికైనా సరే దొరుకుతుంది. ఓకేనా? అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే 0th అనే రో ఉంది కదా ఆ రోలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే కాంటినెంట్తో పాటు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇంకొక రో యొక్క ఇంకొక కాలం ఉంది చూడండి, న్యూ డెప్స్ అని ఉంచండి. ఈ న్యూ డెప్స్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న వాల్యూని కూడా నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసి కాలం వాల్యూస్ని మాత్రం మనం తెచ్చుకోవాలనుకో స్క్వేర్ బ్రేస్ లోపల కాలం పెట్టేసి తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో మనం ఏదైతే చేస్తామో ఆ కాలం యొక్క నేమ్ ఏదైతే ఇస్తామో ఆ కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నాకేమైంది వచ్చింది 0 అని పెట్టంటే ఏంటి దాని మీనింగ్ 0th రో గురించి చెప్తుంది. దానిలో మనం ఏ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాము కాంటినెంట్ యొక్క నేమ్ 0th ఇండెక్స్లో ఉన్న కాంటినెంట్ అనే కాలంలో ఉన్న వాల్యూ ఏంటిదంటే ఏషియా అంట. తర్వాత కామా పెట్టి మళ్ళీ ఇంకొక కాలం ఇచ్చాను. అదేంటిదంటే ఇక్కడ మనం ఏం ఇచ్చాము న్యూ డెత్స్ అని పెట్టానంటే దాని మీనింగ్ ఏంటంటే న్యూ డెత్స్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమైందంటే ఇక్కడ రావడం అనేది జరిగిపోయింది. అలా మనం ఏం చేసామంటే ఒక రో ఏదైతే ఉందో ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏదైతే రో ఉందో ఆ రో నెంబర్ అనేది చెప్పడం ద్వారా ఏమైందంటే ఆ రోలో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్లో ఉన్న ఆల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ఆ పర్టికులర్ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలంటే ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ ద్వారా రో నెంబర్ కనుక ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే తెచ్చుకోవచ్చు. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏదైతే మనం రో సెలెక్ట్ చేసుకున్నామో ఆ రోలో కొన్ని సెలెక్టెడ్గా ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ అని పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలోకి వెళ్ళి రో యొక్క నెంబర్ చెప్పేసి తర్వాత కామా పెట్టి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో మనం ఏ కాలం యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ అనేది ఇవ్వడం ద్వారా నాకు ఏమైందంటే ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఎనీబడి? అలానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటున్నాం. ఏంటిదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. నాకేం కావాలనుకుంటున్నా అంటే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలంటే 0th రో నుండి 3rd ఇండెక్స్ అంటే 0th ఇండెక్స్ నుండి 3rd ఇండెక్స్ వరకు ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే డిఎఫ్ అని రాసేసి డాట్ పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి నేను ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను 0th ఇండెక్స్ నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి 0th ఇండెక్సెస్ చెప్పేసి తర్వాత కాలన్ పెట్టేసి ఎండ్ ఇండెక్స్ ఎక్కడ దాకా తెచ్చుకోవాలనుకున్నాను 3rd ఇండెక్స్ దాకా తెచ్చుకోవాలనుకున్నాను. 3rd ఇండెక్స్ అని ఇచ్చేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి మనం ఏం చేస్తామంటే ప్లేయర్ ఆన్ చేసి చూసానుకో అప్పుడు నాకేమవుతుందో చూడు 0th ఇండెక్స్, 1st ఇండెక్స్, 2nd ఇండెక్స్, 3rd ఇండెక్స్ అలా ఆల్ ద ఇండెక్సెస్లో ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం జరిగింది. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ 0th ఇండెక్స్ నుండి 3 అనే ఇండెక్స్ వరకు ఉన్న రోస్ యొక్క ఇన్ఫర్మేషన్లో కొన్ని సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే తీసుకొని ఆ కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చేస్తారన్నమాట. డిఎఫ్ డాట్ అని పెట్టేసి ఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే 0th ఇండెక్స్ కాలన్
తర్వాత థర్డ్ ఇండెక్స్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి సింటాక్స్. ఆ తర్వాత మనం ఏం చేస్తారు, కామా పెట్టేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసేసి డబల్ కోట్స్ తీసుకొని ఆ డబల్ కోట్స్ లోపల మనం ఏం చేస్తామంటే ఏదైతే కాలం ఉందో ఆ కాలం యొక్క నేమ్ అనేది ఇస్తారన్నమాట. ఆ కాలం నేమ్ తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఏం చేశానంటే ప్లేస్ చేసేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది వచ్చింది, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ ఆ రోజులో ఉన్న కాంటినెంట్ అనే కాలం కదా మనం చూస్తుంది. కాంటినెంట్ అనే కాలంలో ఉన్న 0th రోలో ఉన్న వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ రావడం జరిగిపోయింది. తర్వాత ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న కాంటినెంట్ అనే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ రావడం జరిగిపోయింది. అలా సెకండ్ రో, థర్డ్ రో, ఇలా మనం ఏదైతే రో తీసుకున్నామో ఆ రోలో ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలి అనుకుంటున్నామనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. అలానే మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడే ఒక కంటెంట్ అనేది వాడతారనమాట. ఎలా వాడతారంటే ఒక్కటి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నానో ఆ మొత్తాన్ని స్క్వేర్ బ్రేస్లో పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఏం చేద్దాం అంటే కామా పెట్టేసి వేరే కాలం ఏదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ ఇస్తున్నాను. ఏంటిది, న్యూ టెస్ట్స్ అనే కాలంని కాపీ చేసుకొని ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసి డబుల్ కోట్స్ని ఎన్క్లోజ్ చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొక స్క్వేర్ బ్రేస్ ఇచ్చేసి నేను ఏం చేశానంటే రన్ చేశాను. ఏమైతే చూద్దాం. అప్పుడు నాకేమైంది అంటే ఇక్కడ ఏం జరిగింది, 0:3 అంటే దాని మీనింగ్ ఏంది, 0 అనే స్టార్ట్ ఇండెక్స్ నుండి 3 అనే ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ దాకా ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. దానిలో నేను పక్కన ఏం చేశాను, స్క్వేర్ బ్రేసెస్ పెట్టి కాంటినెంట్ కామా న్యూ టెస్ట్ కేసెస్ అని ఇచ్చాను. అంటే ఏంటిది, స్క్వేర్ బ్రేసెస్ కనుక పెట్టాను అంటే దాని మీనింగ్ ఏంటంటే దాన్ని కాలం యొక్క వాల్యూస్ అంటారు. అంటే మన కాంటినెంట్ అనే కాలము దానితో పాటు న్యూ టెస్ట్స్ అనే ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకోవడం అనేది చేస్తారనమాట. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నానంటే మరొక కంటెంట్ ఉందన్నమాట దీంట్లో. ఏంటిదంటే అప్ టు నాకేం చేద్దాం అంటే కాంటినెంట్ అనే కాలం ఉంచుడు, కాంటినెంట్ అనే కాలం నుండి న్యూ టెస్ట్ కేసెస్ అనే కాలం ఉంచుడు, అప్ టు ఆ కాలం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకుంటారంటే అప్పుడు మనం ఏం చేస్తారు డిఎఫ్ అని రాసేసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే డిఎఫ్ అని రాసేసి ఆ తర్వాత స్టార్ట్ ఇండెక్స్ రో యొక్క స్టార్టింగ్ నెంబరు అలానే రో యొక్క ఎండింగ్ నెంబర్ చెప్పి తర్వాత కామా పెట్టేసేసి తర్వాత మనం ఏం చేస్తారంటే దానిలో ఏ కాలం నుండి అయితే ఏ కాలం వరకు అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ చెప్పేసి తర్వాత మళ్ళీ కామా తీసేసి కాలం పెట్టేసేసి తర్వాత ఎండ్ ఆఫ్ ద కాలం ఏదైతే ఉందో ఆ కాలం నేమ్ చెప్పేసేసి మనం రన్ చేసి చూసామనుకో కోడ్ని, అప్పుడు నాకేమైందంటే అప్ టు మనం చెప్పిన కాంటినెంట్ అనే కాలం నుండి న్యూ టెస్ట్స్ అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలం మధ్యలో ఉన్న ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నాకేమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇలా మనం ఏం చేస్తారంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఈరోజు ఏదైతే చెప్పానో ఇదంతా కూడా కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈరోజు సెషన్ ఏదైతే చెప్పానో ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ఒకసారి ఏం చేద్దామంటే ఒక్కసారి మనం బ్రీఫ్గా రీక్యాప్ అనేది చేసుకొని ఈరోజు సెషన్ క్లోజ్ చేసేద్దాం. టుమారో సెషన్లో ఏం చేద్దామంటే రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా నేర్చేసుకొని ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ వారం మొత్తం ఏదైతే నేర్చుకున్నామో ఆ కంటెంట్ మొత్తాన్ని ఒకసారి రీక్యాప్ అనేది చేసేస్తాను. నెక్స్ట్ వీక్లో మనకి ఏమైందంటే ఈ పాండాస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఒకసారి చూద్దాం. ఈరోజు సెషన్లో నేను ఏం చేశానంటే ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. ఎల్ఓసి అంటే ఏమంటారంటే ఎల్ఓసి అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎల్ఓసి అంటే ఏమంటారంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే మీ అందరికి బాగా తెలుసు కదా, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒక బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్ ఏం చేస్తుంది, నాకు ఇలా ఇక్కడ నుండి ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ మధ్యలో ఒక బోర్డర్ ఉంది. ఈ బోర్డర్ ఏదైతే ఉందో
ఈ బార్డర్ నుండి ఇటువైపు ఉన్నదంతా కూడా ఇండియాది అని చెప్తారు, ఇటువైపు ఉన్నదంతా కూడా ఏమని పిలుస్తారు, పాకిస్తాన్ అని చెప్పుకుంటారు కదా. అలానే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక తెచ్చుకోవాలి అనుకుంటే ఇంక్లూడింగ్ బార్డర్తో సహా, అక్కడ ఉన్న బార్డర్తో సహా, ఆ బోర్డర్తో సహా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే ఎల్ఓసి అంటారన్నమాట. ఆ బోర్డర్ వదిలేసి దాని ముందర ఉన్న డేటాని మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అని పిలుస్తారు. ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మనం ఏదైనా సరే టేబుల్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ టేబుల్ మీద మనం ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్తో సహా తెచ్చుకోవాలి అంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. అలా కాకుండా స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో కాకుండా దానికి ముందర ఉన్న రో యొక్క ఇన్ఫర్మేషన్ వాటికి మాత్రమే మనం తెచ్చుకోవాలి అంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా చేస్తారన్నమాట. ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే రోసు కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోవడానికి ఈ ఎల్ఓసి ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ వాడతారు. అది ఎలా ఏంది అనేది చూద్దాం. ఫస్ట్ ఐఎల్ఓసి అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మన దగ్గర ఏదన్నా ఒక టేబుల్ కనుక ఉంది అంటే ఆ టేబుల్ లోపల నేనేం చేస్తానంటే స్పెసిఫిక్గా ఒక కాలం ఒక రో ఏదైతే ఉందో ఆ రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, ఆ రోలో ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక పర్టికులర్ రో ఏదైతే ఉందో ఆ రోలో ఉన్న ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో రో యొక్క నెంబర్ చెప్పామనుకో అప్పుడు నాకేమవుతుందంటే ఆ పర్టికులర్ రో యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే రావడం అనేది జరిగింది. అలానే నేను పర్టికులర్గా 2 యొక్క రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. 2 రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దానిలో మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే రోస్ కావాలో ఆ స్పెసిఫిక్ రోస్ యొక్క నెంబర్స్ని మాత్రమే చెప్పి ఇండెక్స్ స్క్వేర్ బ్రేస్ కనుక క్లోజ్ చేసి చెప్పామనుకో వెంటనే మనకి ఏమైందంటే మనం ఏ రోస్ అయితే చెప్పామో ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు రావడం జరిగిపోయింది. ఓకే డన్. అలానే నేను ఇంకొక కంటెంట్ కూడా చూసాను. అప్ టు మనం చెప్పిన రో స్టార్టింగ్ రో నుండి ఎండ్ అయ్యే రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలి అంటే ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి డాట్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో స్టార్ట్ ఇండెక్స్ చెప్పేసి కాలన్ చెప్పేసి ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పి వదిలేసామనుకో అప్పుడు నాకేమైందంటే మనం చెప్పిన రో నుండి మనం ఏదైతే ఎండ్ చెప్పామో ఆ రో వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు రావడం జరిగిపోయింది. ఓకే డన్. ఇలా రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో చూసాను. అలానే మనం తెచ్చుకున్న రోస్లో కూడా మనకు కావాల్సిన ఆల్ ద కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాకుండా సెలెక్టెడ్గా ఉన్న కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేస్ ఒక కాలం యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే రో నెంబర్ చెప్పేసి కాలం చెప్పేసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏ కాలమ్స్ అయితే చెప్తారో ఆ రో నెంబర్లో ఉన్న కాలమ్స్ మాత్రమే రావడం అనేది జరిగిపోయింది. అలా కాకుండా మనం తీసుకున్న స్టార్టింగ్ రో నుండి ఎండింగ్ రో వరకు స్పెసిఫిక్గా కొన్ని కాలమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ కాలం నుండి మనం ఏదైతే చెప్తున్నామో అప్ టు ఆ కాలం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి అంటే మనం ఏం చేస్తారంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి స్టార్ట్ ఇండెక్స్ కాలం స్టాప్ పెట్టేసేసి తర్వాత కామా పెట్టేసి ఏ కాలం నుండి అయితే ఏ కాలం వరకు అయితే కావాలో ఆ కాలం యొక్క స్టార్ట్ ఇండెక్స్ చెప్పి కాలం చెప్పేసి తర్వాత ఎండ్ కాలం యొక్క వాల్యూ కనుక చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే అక్కడ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ని ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ మీద అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది. ఓకే, టుమారో సెషన్